కి ఇంట్లో రవ్వ లడ్డు తినాలనిపించినప్పుడు ఈజీగా 10 నిమిషాలలో చేసుకొని రెడీ చేసుకోవచ్చు. టేస్టీ అయినది రవ్వ లడ్డు. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇష్టంగా అయితే తినేస్తారు. దీని ప్రాసెస్ నేను ఎలా చేశానంటే 3 పావులు సన్న ఉప్మా రవ్వ అయితే తీసేసుకున్నాను. దాంట్లో 1 గిలాస పాలైతే పోసుకున్నాను, పచ్చి పాలు. ఇదంతా ఇలా మిశ్రమంగా కలిపేసుకున్నాను. మొత్తము ఒక అరగంట అయితే నానబెట్టాను పక్కకి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో చిన్న చిన్నగా ఇలా చెంచాతోటి అయితే వేసేసుకున్నాను. మొత్తము ఇది మంచిగా కుక్కు కావాలా, లోపటంతా ఉడికిపోవాలా. ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే లోపటంతా ఉడికిపోతుంది. చూడండి, ఇలా అంతా మంచిగా లోపటంతా ఉడుకుతుంది. ఇలా జరసేపు అయినాక తిప్పాలా, అప్పటికప్పుడు తిప్పితే ఇరిగిపోతుంది. చూడండి, ఇలా తిప్పుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది. అంతా ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలా, జర బ్రౌన్ కలర్లో వచ్చే వరకు. చూడండి, ఈ కలర్లో అయితే వచ్చేసినాక కొద్దిగా ఇంకొక నిమిషం పెట్టేసాక బ్రౌన్ కలర్లో తీసి పక్కకైతే వేసేసుకోవాలా. మళ్ళీ ఒక వాయి అలానే వేసేస్తున్నాను. చూడండి, ఇలానే మొత్తము చిన్న చిన్నగా వేసేసుకోవాలా. ఇలానే ఇదంతా ఇది కూడా మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలా, బ్రౌన్ కలర్లో వచ్చేలాగా. తర్వాత ఇది చల్లగా అయిపోయాక మిక్సీలో అయితే వేసేసుకోవాలా, మంచిగా పౌడర్ లాగా పట్టుకోవాలా. మళ్ళీ తీపికి సరిపోయేంత 2 చెంచాలు అయితే చక్కెర అయితే తీసేసుకున్నాను. మనము తీపి ఎంత తింటామో చూసి చక్కెర వేసుకోవాలా. దాంట్లోనే ఒక 3 ఇలాచీలు అయితే వేసుకున్నాను. మెత్తగా అయితే పౌడర్ అయితే పట్టుకున్నాను, దీంట్లోనే వేసేస్తున్నానండి. ఇలా వేసుకున్నాక ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకున్నాను. కిస్మిస్, కాజు అయితే వేసుకున్నాను. దీన్ని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేస్తున్నాను, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా. చూడండి, ఇలా ఇది అయిపోయాక దీంట్లోనూ వేసేయాలి. ఇవి చల్లగా అయిపోయాక వేసేసాక ఇది మొత్తము మంచిగా కలబెట్టుకోవాలా. చూడండి, ఈ చెంచాతోటి కాకుండా నేనైతే చేయితోటి కలుపుతానండి. ఇలా అంతా చేయితోటి కలిపితే మంచిగా కలిసిపోతుంది. లుండలు కూడా మంచిగా చుట్టానికి వస్తుంది. ఇలా చేయితోటి మొత్తం అయితే కలుపుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూసినాక కామెంట్ అయితే చేయండి. మీ ఎంతమందికి ఇలా రవ్వ లడ్డు ఇష్టం ఉన్నదో 10 నిమిషాలలో చేసుకుని తినే రవ్వ లడ్డు టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగా అయిపోయిందో. మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ అయితే చెయ్యండి.